అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్‌లోని సిట్టింగ్ అరేంజ్‌మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం రీసెంట్‌గానే డైరెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా! సో, నెక్స్ట్ మన యొక్క డైరెక్షన్స్ తర్వాత ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చేస్తే మీకు ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అనేది సింప్లిఫైగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు అక్కడ డైరెక్షన్స్ వస్తాయి కదా! లెఫ్ట్, రైట్, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్. సో, అవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా చాలా హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే డైరెక్షన్స్ అయిపోగానే ఏమంటే సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ప్రిపేర్ అవ్వాలి. సో, మనం అదే ప్రాసెస్‌లో వెళ్తున్నాం. సో, ఇప్పుడు ఈ యొక్క క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకే. అలాగే హై పాయింట్స్ కూడా ఉంటాయండి. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ ఇస్తేనే మన యొక్క వీడియోస్‌కి చిన్న ఒక బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో, ఆల్రెడీ డైరెక్షన్స్ అని అనుకున్నాం కదా! సో, డైరెక్షన్స్ సంబంధించినటువంటి పీడీఎఫ్ అనేది మీకు ఇవ్వాలి కదా! ఆల్రెడీ డైరెక్షన్స్ సంబంధించినటువంటి ఫైనల్ పార్ట్‌లో ఏం చెప్పుకున్నాం? పీడీఎఫ్స్ మీకు చూపించినాం. కానీ అవి ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, దిస్ ఈజ్ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. ఈ యొక్క లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా! మీకు ఇక్కడ వ్యూ కోర్స్ అని కనిపిస్తది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా! రీజనింగ్. రీజనింగ్ ఓపెన్ చేయండి. రీజనింగ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! రీజనింగ్ పీవైక్యూ. రీజనింగ్ పీవైక్యూ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! కింద స్క్రోల్ డౌన్ చేయగానే సో, ఇక్కడ మీకు డైరెక్షన్స్ రీసెంట్‌గా చెప్పుకున్నటువంటి క్లాసెస్ అండ్ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! పీడీఎఫ్. సో, ఇక 2 పీడీఎఫ్స్ మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. తెలుగు మీడియం ఉంటది. ఓకేనా. డైరెక్షన్స్ ఇంగ్లీష్ మీడియం, డైరెక్షన్స్ తెలుగు మీడియం. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్‌లో చెప్పిందే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ ఔట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఓకేయా. మీకు ఇవ్వాల్సినటువంటి డేటా ఇచ్చేసాం. ఇప్పుడు మనం మొదలు పెడదాం సిట్టింగ్ అరేంజ్‌మెంట్. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ 50 క్వెషన్‌లు కాదు, 100 క్వెషన్‌లు కాదు, 150 క్వెషన్‌లు కాదు, 200 కాదు. మనకు 250కి పైగా క్వెషన్స్ అయితే ఈ యొక్క గ్రూప్ డీలో అడిగిండు. ప్రతి షిఫ్ట్‌లో మనకు క్వెషన్స్ వచ్చినాయి. 250కి పైగా క్వెషన్స్ రావడం జరిగింది. సో, ఈ రోజు నుంచి మీకు ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్‌మెంట్ మొత్తం కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. షార్ట్‌కట్ మోడ్‌లో డిస్కస్ చేద్దాము. జనరల్ లాజికల్ మెథడ్‌లో కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోస్‌ని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. 250 క్వెషన్‌లు మనకు ఒకటే ఒక దగ్గర ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరు మోడల్‌కి ఒక్క క్వెషన్, 2 క్వెషన్‌లు చెప్పేసుకొని 10 మోడల్స్‌ని ఒక 20 క్వెషన్‌లో కంప్లీట్ చేసేస్తారు. కానీ మీకు ప్రాక్టీస్ అనేది అవ్వదు. ఇక్కడ మనం ప్రాక్టీస్‌కి పెద్ద పీట వేస్తున్నాం కాబట్టి అన్ని క్వెషన్స్ మీకు ఇక్కడైతే కవర్ అప్ అయి చేయడం జరుగుతుంది. ఓకేనా. సో, క్వెషన్స్‌లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అసలు బేసిక్స్ రావాలి కదా! నేను ఆ రోజు చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి బేసిక్స్ ఏమైనా గుర్తుంటాయంటారా? సో, మీకోసం ఒక చిన్న బ్రీఫ్‌గా ఒక బేసిక్స్ సంబంధించినటువంటి డేటా. ఓకే. అవర్ బేసిక్‌కి సంబంధించినటువంటి డేటా. సో, సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అనేది మనకు మేజర్‌గా హారిజాంటల్‌గా, వర్టికల్‌గా, సర్క్యులర్ షేప్‌లో అండ్ తర్వాత మనకు జియోమెట్రికల్ షేప్‌లో ఉండడం జరుగుతుంది. సో, హారిజాంటల్ అంటే ఈ విధంగా. ఇగో ఈ విధంగా కూర్చోవడం గాని, లేకపోతే ఇటు కూర్చోవడం గాని, లేకపోతే ఇగో ఒకళ్ళు పైకి, ఒకళ్ళు కిందకి, ఒకళ్ళు పైకి, ఒకళ్ళు కిందకి ఈ విధంగా కూర్చోవడం గాని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వర్టికల్. వర్టికల్ అంటే ఇక్కడ చూడండి. ఒక అంతస్తు పైన ఇంకో అంతస్తు లేదా ఈ యొక్క ఆర్డర్‌లో మనకు మెట్లుంటాయి గదా! సో, మెట్లు ఒక మెట్టు పైన ఇంకొక మెట్టు, ఒక మెట్టు కింద ఇంకొక మెట్టు, అంతస్తులు గాని, మెట్లు గాని ఈ విధంగా మనకైతే అరేంజ్‌మెంట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకు సర్క్యులర్ షేప్ వస్తది. ఓకేనా. అండ్ దాంతో పాటు స్క్వేర్ వస్తది. లేదంటే మనకి ఒక రెక్టాంగులర్ షేప్ రావడం జరుగుతుంది. తర్వాత మనకు జియోమెట్రికల్ దాంట్లో తీసుకున్నట్లయితే మనకు పెంటాగాను, హెక్సాగాను అంతవరకైతే మనకు మాక్సిమం కనిపిస్తూ ఉంటాయి. సో, ఆల్రెడీ మనం డైరెక్షన్స్ దాంట్లో నార్త్ ఫేస్, సౌత్ ఫేస్ ఇవన్నీ కూడా సాల్వ్ చేసినాం కాబట్టి, మనం ఇక్కడ పెద్దగా డిలే చేయకుండా కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్‌మెంట్. అంటే మనకు కొంతమంది వ్యక్తుల్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్‌లో మనం కూర్చోబెట్టడమే సిట్టింగ్ అరేంజ్‌మెంట్. అది వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు సర్క్యులర్ షేప్‌లో కూర్చోమంటే సర్క్యులర్ షేప్‌లో కూర్చోబెట్టాలి. టేబుల్ లోపలికి చూస్తున్నారా? బయటికి చూస్తున్నారా? మనకు ఏ దిక్కులో చూస్తున్నారు? ఎవరి పక్కన ఎవరు కూర్చున్నారు? అనేటటువంటి క్లుప్తంగా మనకు లాజికల్‌గా డేటా ఇస్తారు. దాన్ని మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేసి వాళ్ళందరిని కరెక్ట్ ప్లేసుల్లో మనం కూర్చోబెట్టాల్సి ఉంటది. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసరికి అరేంజ్‌మెంట్ ఇన్ లీనియర్. సో, ఇక్కడ మనకు ఒక వరుస క్రమంలో వీళ్ళందరినీ అరేంజ్ చేయాల్సి ఉంటది. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటిదండి? నార్త్. ఓకేనా. ఏంటిదండి? ఫస్ట్ వచ్చేసరికి నార్త్ వర్డ్ ఫేసింగ్. సో, ఇక్కడ చూడండి డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఎవరైతే డైరెక్షన్స్ చూడకుండా ఈ క్లాస్ చూసారో వాళ్ళ కోసం మాత్రం ఇది. సో, ఇది ఈస్ట్. ఈ డైరెక్షన్ నుండి ఈస్ట్. ఇది వెస్ట్. ఇది నార్త్. ఇది సౌత్. ఓకేనా. సో, ఒకవేళ గనక మనకు నార్త్ ఫేసింగ్ అన్నారనుకోండి. నార్త్ ఫేసింగ్ అంటే ఒక పర్సన్ ఇక్కడ కూర్చుంటే, ఆ పర్సన్‌కి ఇది రైట్ సైడ్ అయితది. ఇది లెఫ్ట్ సైడ్ అయితది. ఓకేనా. ఈ పర్సన్‌కి ఇది రైట్ సైడ్, ఇటు లెఫ్ట్ సైడ్. ఈ పర్సన్‌కి ఇటు లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడ్. ఈ పర్సన్ కూడా అంతే. మన యొక్క రైటే పర్సన్ యొక్క రైట్ అయితది. మన యొక్క లెఫ్టే పర్సన్ యొక్క లెఫ్ట్ అయితది. మనం ఎట్లయితే కూర్చున్నామో సేమ్ మనం ఎట్లయితే మన ముందల ఒక క్యాండిడేట్ కూర్చుంటే ఎట్లుంటాడో సేమ్ అదే విధంగా కూర్చోవడం జరుగుతుంది. మనం లెఫ్ట్ హ్యాండ్ జరిపితే ఆ పర్సన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ జరిపితే సేమ్ ఒకే డైరెక్షన్‌లో వస్తది.
సో ఈ పర్సన్ కూడా ఈ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ జరిపితే మనం లెఫ్ట్ హ్యాండ్ జరిపినా ఒకే డైరెక్షన్ వస్తుంది. ఓకేనా? సో మనం ఏ దిక్కు అయితే చూస్తున్నామో ఇక్కడ నార్త్ కూడా అదే దిక్కులో చూస్తుంటారు. అది ఒక్కటి మీకు గుర్తుండాలి. రెండోది సౌత్ వర్డ్ ఫేసింగ్, మనకి ఎదురుగా కూర్చున్నట్టు. ఇదేమో మీరు కాలేజ్ బస్సుల్లో లేకపోతే ఆర్టీసీ బస్సుల్లో కూర్చునేటటువంటి సిస్టమ్ ఉంటుంది కదా, ఆ మోడల్. ఇది వచ్చేసరికి ట్రైన్ సిస్టమ్ అంటారు. ట్రైన్లో ఎట్లుంటది, మనకు బోగిలలో ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటుంది కదా, ఎదురుగా కూర్చుంటారు కదా. సో ఇక్కడ బెర్త్, ఇక్కడ బెర్త్. ఓకేనా? ఎదురెదురుగా కూర్చునేది సౌత్ వర్డ్, అంటే ఆపోజిట్ పర్సన్ మన కళ్ళు చూస్తుంటాడు. అతని యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మన యొక్క రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది, అతని యొక్క రైట్ హ్యాండ్ సైడ్ మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. సౌత్ వర్డ్ అంటే మీరు రైల్వేని గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఎస్ అని గుర్తుపెట్టుకోవాలి. నార్త్ అంటే మీరు ఇక్కడ బిఎన్ అని గుర్తుపెట్టుకోవాలి, బస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బస్ అంటే ఒకరి ముందర ఒకరు కూర్చుంటారు, ట్రైన్ అయితే ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుంటారు, అట్లా. ఓకే, ఈ చిన్న చిన్న లాజిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో టెన్షన్ పడరు. సౌత్ వర్డ్ అంటే ఇమ్మీడియట్గా మనకు గుర్తు రాదండి. మీరు రైల్వే అని గుర్తుపెట్టుకోండి, రైల్వేలో పెడితే ఎట్లుంటుంది, మన ముందరనే ఇంకొకరు మన ఫేస్ చేస్తూ మన కళ్ళు చూస్తూ కూర్చుంటారు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు, ఏ అనే పర్సన్కి యాక్చువల్గా లెఫ్ట్ అంటే ఇటు కదా, కానీ ఇక్కడ లెఫ్ట్ అంటే ఇక్కడ రైట్ ఇటు వస్తుంది. ఇతను లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది ఇతని యొక్క లెఫ్ట్, ఇది. సో మొత్తం కూడా ఉల్టా అయిపోతుంది. ఎందుకు, వీళ్ళు ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు మనల్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క లెఫ్ట్ మన యొక్క రైట్ అవుతుంది. సో మన డైమెన్షన్ తీసుకునేటప్పుడు, డయాగ్రామ్ని డ్రా చేసేటప్పుడు అండ్ దాంతోపాటు వాళ్ళ అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ దీని గురించి మనం యాప్లో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నా, అండ్ రీసెంట్గా మన డైరెక్షన్ చెప్పుకున్నాం కాబట్టి టైప్ అయినా లాగిన్ చేస్తున్నా. ఓకేనా? సో ఇది మీకు మెయిన్ కావాల్సింది. ఓకే, ఇది లీనియర్ స్ట్రక్చర్. సో అదే వర్టికల్ వచ్చేసరికి సేమ్ వర్టికల్ అంతే, ఒకరి పైన ఒకరి కింద ఉంటారు, అది ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ సాల్వ్ చేస్తాం కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్క్యులర్ అరేంజ్మెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మాక్సిమం కేసెస్లో ఇదే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అరౌండ్ 70% క్వశ్చన్స్ అనేవి మనకి ఒక సర్క్యులర్ నుంచే వస్తుంది. సర్క్యులర్లో రెండు రకాలు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, మధ్యలోకి చూస్తూ కూర్చోవడం. ఇంకోటి ఫేసింగ్ అవుట్ వర్డ్ ద సెంటర్, సెంటర్ నుంచి బయటికి అంటే వలయానికి బాహ్య సైడ్ అంటే వృత్తం యొక్క బయట వైపు చూస్తూ కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆరో లోపలికి ఉంది అంటే వాళ్ళు లోపలికి చూస్తున్నారు. ఒక పర్సన్ ఇక్కడ కూర్చున్నాడు, వృత్తం యొక్క లోపలికి చూస్తున్నాడు. సో ఇతని యొక్క లెఫ్ట్ లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు పోవాలి. ఒకవేళ అతను రైట్ కానీ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు పోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటాడంటే ఈ యొక్క బి అనే పర్సన్ ఏ యొక్క పర్సన్ ఈ డైరెక్షన్లో ఉన్నాడు, ఆ డైరెక్షన్లో ఉన్నాడు, డి అనే పర్సన్ ఈ డైరెక్షన్లో ఉన్నాడు అంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలని మనకు ఖచ్చితంగా ఈ యొక్క క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ సైడా, రైట్ హ్యాండ్ సైడ్ అని మనకు గుర్తుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన యొక్క లెఫ్టే పర్సన్, మనం ఏదైతే ఉన్నాం మన యొక్క లెఫ్టే ఇక్కడ కూడా లెఫ్ట్, మన యొక్క రైట్ ఇక్కడ కూడా రైట్. ఓకే, ఇన్సైడ్ ద సెంటర్ లేదా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మనం చూస్తూ ఉంటే మన యొక్క లెఫ్ట్ ఏదైతే మూమెంట్ ఉంటుందో, అంటే మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉంటుందో అటు సైడే మన యొక్క లెఫ్ట్, ఏదైతే మన యొక్క రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందో అదే రైట్. అదే మనం ఫేసింగ్ అవుట్ సైడ్ కన్నా తీసుకుంటే, బయట సైడ్ కన్నా తీసుకుంటే, ఇక్కడ చూడండి మనం ఇక్కడ అవుట్ సైడ్ కూర్చున్నాం అనుకోండి, సో ఇక్కడ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. ఇటు యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఇటు క్లాక్ వైజ్ వచ్చేస్తుంది. రైట్ అంటే ఇటు పోవాలి, లెఫ్ట్ అంటే ఇటు పోవాలి. కానీ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ రెండు వేరియేషన్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జియోమెట్రికల్ షేప్స్. సో జియోమెట్రికల్ షేప్స్లో కన్నా తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి స్క్వేర్ లేదా రెక్టాంగులర్ అరేంజ్మెంట్. స్క్వేర్ లేదా రెక్టాంగులర్ కన్నా తీసుకుంటే సో మనకి ఇక్కడ ఫేసింగ్ సెంటర్ అండ్ ఇదేమో ఆపోజిట్ టు సెంటర్. సో సెంటర్ బయటికి, ఇదేమో సెంటర్ లోపలికి. సో ఆ విధంగా మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో సెంటర్లో కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ లెఫ్ట్ ఇది, రైట్ ఇది. అది ఇక్కడ ఉన్నటువంటి పర్సన్కి లెఫ్ట్ ఇది, రైట్ ఇది. ఆల్రెడీ మనం దీని డైరెక్షన్స్ దాంట్లో డీటెయిల్గా మీకు పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. అలా మనకి ఇక్కడ ఈ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది మీకోసం. ఒకసారి ఇమేజ్ వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకోండి, లెఫ్ట్ ఎటు రైట్ ఎటు. ఓకేనా? సో సేమ్ అట్లనే ఆపోజిట్ అంటే ఏమవుతుంది, ఆపోజిట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పర్సన్కి యాక్చువల్ లెఫ్ట్ ఏం ఇటు కదా, కానీ ఇక్కడ పర్సన్ బయట వైపు చూస్తున్నాడు కాబట్టి ఇతని యొక్క లెఫ్టే రైట్ అవుతుంది, ఇతని యొక్క రైట్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడం జరుగుతుంది, అంటే మొత్తం ఉల్టా అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ వచ్చేస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ వచ్చేస్తుంది, ఇక్కడ లెఫ్ట్ వచ్చేస్తే ఇక్కడ రైట్ వచ్చేస్తుంది, ఇంత రివర్స్ ఉంటుంది. ఓకేనా? మొత్తం కూడా రివర్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా కూడా మీకు అర్థం కాదు, క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది ఇంత వేరియేషన్ ఉంటుందా, ఇంత ఇంపార్టెంటా ఈ టాపిక్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెంటాగానల్. సో పెంటాగానల్ కన్నా తీసుకుంటే ఇక్కడ కార్నర్స్లో కూర్చుంటారు, అండ్ వీటిలో కూడా కార్నర్లో కూర్చుంటారు. ఇక్కడ కార్నర్లో కూడా కూర్చోవడం జరుగుతుంది. కొంతమంది మధ్యలో కూర్చుంటారు, కొంతమంది మధ్యలో, కొంతమంది కార్నర్స్లో, ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కార్నర్ అంటే మూలలు. సో ఆ యొక్క మూలలో కూడా కూర్చోవడం జరుగుతుంది. ఆ మూలల్లో కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అది కూడా సేమ్ ఇంతే, మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ అదే వస్తుంది. ఆపోజిట్ పర్సన్ ఇక్కడ దానికి సంబంధించి డేటా ఇచ్చేస్తారు, దాన్ని మనం జస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తే సరిపోతుంది.
అదే పెంటాగానల్ కన్నా తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాక్సిమం కేసెస్లో మనకు కార్నర్స్ ఎక్కువగా ఉంటాయి పెంటాగానల్. ఓకేనా? సో ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్. ఓకే. అండ్ సేమ్ దీనికి ఆపోజిట్ గానే తీసుకుంటే ఇక్కడ చూడండి రైట్ లెఫ్ట్ అంతా రివర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ గురించి రైట్ లెఫ్ట్ దీనికేమంతా ఉల్టా ఉంటుంది, దీనికి అదంతా ఉల్టా ఉండడం జరుగుతుంది. జస్ట్ వీడియోని పాజ్ చేయండి ఒకసారి, మళ్ళీ మొత్తం క్లియర్ చేసేస్తా, ఒకసారి చూసుకోండి మొత్తం. ఒక 1 minute టైం ఇస్తా, చూసుకోండి మొత్తం. ఓకే. అండ్ నెక్స్ట్ హెక్సాగానల్. సో హెక్సాగానల్ కూడా అంతే, పెంటగాన్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఫేసింగ్ ద సెంటర్ వైపు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్, మన యొక్క లెఫ్టే ఇక్కడ యాక్చువల్ లెఫ్ట్ అవుతుంది, మన యొక్క రైటే యాక్చువల్ రైట్ అవుతుంది. అదే మన ఇక్కడ ఆపోజిట్ అంటే బయట వైపు కనుక చూస్తున్నట్లయితే మన యొక్క లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, మన యొక్క రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పటివరకు చెప్పింది చాలాసార్లు, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అంటారా? లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ చూడడానికి బాగానే ఉంది, ఇంత ఉంది. తక్కువ టైంలో ఎట్లా సాల్వ్ చేయాలి? తక్కువ టైంలో సాల్వ్ చేయాలంటే దేర్ ఈజ్ 2 మెథడ్స్. నెంబర్ 1, క్వశ్చన్లో ఫిక్స్డ్ లొకేషన్స్ ఉంటాయి కదా, ఆ ఫిక్స్డ్ లొకేషన్ తీసుకొని వాటిని బట్టి రిమైనింగ్ అంతా డిజైన్ చేయడం. రెండోది ఏంటిది? ఆప్షన్స్ క్యాన్సిలేషన్. ఓకేనా? ది బెస్ట్ వే ఏంటిది? మీరు డయాగ్రామ్ ఎంత నీట్గా డ్రా చేసిరు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎక్కడ ఏ ఆప్షన్స్ పెట్టిరు అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏంది? కరెక్ట్ ఆప్షన్ని చూజ్ చేయడం. ఓకేనా? సో కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి లెట్స్ టార్గెట్ ఆన్ కరెక్ట్ ఆప్షన్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంది? HGFE, అవునా? సో మనకి ఇక్కడ అసలు కావాల్సింది హూ ఈజ్ ఎట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే, అవునా? సో జేకి ఎడం వైపున ఎవరు ఉన్నారు? సో జే తీసుకుంటే జే యొక్క ఎడం వైపున ఉన్నటువంటి ప్లేస్ మనకు కావాలి. ఓకే. సో ఇది మనకు ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్. ఇది సెట్ అయిందంటే మిగిలిందంతా అవసరం లేదు. ఓకే. క్వశ్చన్ ఏంటిది? మనం ఈసారి తెలుగులో సాల్వ్ చేద్దాం. ఇంతకాలం మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వచ్చినాం కదా, సో ఇప్పటి నుంచి తెలుగులో సాల్వ్ చేద్దాం. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ జస్ట్ దీన్ని ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోతుంది. EFGHIJKలు ఉత్తరం వైపు ఎదురుగా ఒకే వరుసలో కూర్చున్నారు. ఓకేనా? EFGHIJKలు ఉత్తరం వైపు కూర్చున్నారు. జీకి కుడి వైపున హెచ్ రెండో స్థానంలో ఉన్నారు. ఓకేనా? జీకి కుడి వైపున రెండో స్థానంలో హెచ్ ఉన్నారు, అంటే ఇక్కడ హెచ్ ఉన్నారు. ఓకే. ఎఫ్ మరియు కేలు పొరుగువారు, ఎఫ్ కామా కే లేదా కే కామా ఎఫ్, ఈ రెండింటి ఏదో ఒకటి అవుతుంది. ఓకే. ఎఫ్ మరియు ఈలు రెండు ఐకి పొరుగువారు. ఓకే. ఎఫ్ ఐ ఈ సెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమైంది? ఇక్కడ కే వచ్చేసి ఇట్లయితే మనకి సెట్ అవుతుంది కదా, లేదంటే రివర్స్ వచ్చేస్తే అవతల సైడ్ ఇటు రావాలి అంటే ఇక్కడేమవుతుంది? రాయి ఇక్కడ ఈ విధంగా, ఇదన్నా అదన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. హెచ్ మరియు ఈలు పొరుగువారు, హెచ్ మరియు ఈ. సో హెచ్ మరియు ఈ, ఇక్కడ హెచ్ ఉందంటే ఇట్లా ఇట్లా రావాలి. హెచ్ మరియు ఈలు IF K, ఈ ఆర్డర్ మనకి సెట్ అవుతుంది. ఓకే. కే వరుసలో కుడివైపు చివరన ఉన్నాడు. కే అంట వరుసలో చివరి వైపు ఉన్నాడు, అప్పుడు ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా? అప్పటి వరకు జస్ట్ డేటా రాసుకోవాలి అంతే, మనం జస్ట్ దాన్ని ఫ్రేమింగ్ చేసుకోవాలి. అయితే జే హెచ్కి ఎడం వైపున ఉన్నాడు. జే అంట హెచ్కి ఎడం వైపు, హెచ్కి ఎడం వైపు ఇక్కడ ఉన్నాడు. ఇక ఈ మిగిలింది ఏంది? డైరెక్ట్ ఈ ప్లేసెస్ పెట్టేసుకుంటే ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ ఎఫ్ ఉంది, ఐ, తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? ఈ, తర్వాత ఏమొస్తుంది చెప్పండి? తర్వాత ఏమొస్తుంది? హెచ్, తర్వాత ఇక్కడ జే, తర్వాత ఇక్కడ జి. ఓకే. ఇది మనకు ఉన్నటువంటి బేసిక్ మెథడ్. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ జి. ఓకే. మరి ఆప్షన్స్ ఎట్లా క్యాన్సిల్ చేయాలి సార్? సో జే పక్కన ఆన్సర్ కావాలి కదా, ఐ పక్కన ఈ ఉంది అంటే ఇక్కడ జే వచ్చే అవకాశం ఉందా? లేదు, ఇది పోద్ది. కే పక్కన ఎఫ్ ఉంది, సో ఇది కాదు. సో హెచ్కి మనకు పాసిబిలిటీ లేదు, ఎందుకంటే హెచ్ పక్కన కావాలి, హెచ్కి ఆటోమేటిక్గా ఈ వచ్చేసింది కాబట్టి ఇది కూడా కాదు. సో అట్లా చూసుకుని ఇదే వచ్చేస్తుంది వితౌట్ డయాగ్రామ్ కూడా. కాకపోతే ఫస్ట్ క్వశ్చనే కాబట్టి మరి లాజిక్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తే అర్థం కాదు కాబట్టి బేసిక్ మెథడ్ చెప్పి ఆ తర్వాత మీకు ఇందులోకి వచ్చేస్తాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, 250 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటి సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ అని అర్థం కావాలి, ఆ తర్వాత మనం దుమ్ము లేపుతాం ఇక క్వశ్చన్స్ అన్నింటి కూడా. ప్రాక్టీస్ కూడా ఇస్తాయి దీంట్లో. ఓకేనా? లాస్ట్ టైం అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈసారి అన్ని కాదు, చాలా క్వశ్చన్స్ హోంవర్క్ ఉంటాయి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా హోంవర్క్ ఇచ్చేస్తాయి దాదాపుగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ABCD అండ్ F అనేటటువంటి 6 వ్యక్తులు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ టేబుల్ వైపుకు చూస్తూ కూర్చున్నారు, అంటే అందరూ కూడా మధ్యలోకి చూస్తున్నారు. ఓకే. D మరియు A మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సో D మరియు A మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఎప్పటి వరకు అయితే మనకు డేటా తెలియదు అప్పటి వరకు దీనిలో మెయిన్ డయాగ్రామ్లో డ్రా చేయకూడదు, ఓన్లీ ఇట్లా రాసుకోవాలి అంతే. ఎఫ్ అంట సికి కుడివైపున ఉన్నాడు. ఓకే. ఎఫ్ సికి కుడివైపున ఉన్నాడు. ఓకే. సికి కుడివైపు. ఓకే. అండ్ ఈ ఎఫ్కి కుడివైపున రెండో స్థానంలో ఉన్నాడు. ఓకే. ఎఫ్కి కుడివైపు రెండో స్థానంలో ఈ. ఓకే. సి, ఎఫ్,
ఈ. ఓకే. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసింది. ఈ మరియు ఏకి ఎడం వైపున రెండో స్థానంలో ఉంది. ఈ ఏకి ఎడం వైపున రెండో స్థానంలో, అంటే ఏకి ఎడం వైపున రెండో స్థానంలో ఈ. ఓకే. ఈ స్ట్రక్చర్ అంతా వచ్చేసింది. ఎఫ్కి కుడి వైపున ఎవరున్నారు? ఓకే. ఇప్పుడు చూడండి, ఈ డేటాను డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాము. సో ఫస్ట్ సి, తర్వాత ఎఫ్, ఇక్కడ స్పేస్ వదిలేసి ఇక్కడ ఈ, తర్వాత ఇక్కడ స్పేస్ వదిలేసి ఇక్కడ ఏ. ఓకే. సో ఇక్కడ ఏ డి, ఇక్కడ 2 గ్యాపుల తర్వాత డి కదా. సో 2 గ్యాపుల తర్వాత ఇక్కడ డి వచ్చేసింది. అవునా? ఇంకా మిగిలిందే ఉంది మనకి ఇందులో, ఏ బి కావాలి. ఇగో బి ఈడ పెట్టేసాం. సో అయిపోయింది. సో ఇప్పుడు ఏమన్నాడు, ఎఫ్కి కుడివైపున ఎవరు ఉన్నారు? ఎఫ్కి కుడివైపు అంటే ఇటు కదా. ఇక్కడ ఎవరు ఉన్నారు? డి ఉన్నారు. సో ఆప్షన్ ఇది, ఆప్షన్ డి ఎవరా. ఓకే. సో ఇక్కడ తీసుకున్నా సరే మనం ఈ డయాగ్రామ్ లేకుండా సాల్వ్ చేయొచ్చు, కాకపోతే స్టార్టింగే కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా చాలా డెప్త్ ఉంటాయి, అవి సాల్వ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. అనన్య, జయ, ప్రియ, రోమ, గీత మరియు దీప ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ పిక్నిక్ లో భోజనం చేస్తున్నారు. ఓకే. వాళ్ళు టేబుల్ మధ్యలో చూస్తూ కూర్చున్నారు. రోమ మరియు ప్రియ మధ్య సరిగ్గా 2 వ్యక్తులు కూర్చున్నారు. సో రోమ మరియు ప్రియ మధ్యలో సరిగ్గా 2 వ్యక్తులు కూర్చున్నారంట. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 కదా. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సరిగ్గా 2 కూర్చున్నారంటే ఇటు ఇద్దరు కదా. అంటే ఏమవుతుంది? సో ఒక సైడ్ మనం రోమా తీసుకుంటే ఒక సైడ్ మనకు ప్రియా వచ్చేస్తుంది. ఓకే. సో ఇటు నుంచి తీసుకుని ఇటు నుంచి తీసుకున్నా. సో 2 ప్లేస్లు ఫిక్స్. ఇక్కడ దాకా అయిపోయింది. అనన్య కుడివైపున రెండో స్థానంలో రోమా కూర్చుంది. సో రోమా ఎక్కడ కూర్చుందంట? అనన్య కుడివైపు రెండో స్థానంలో. సో కుడివైపు రెండో స్థానంలో ఇక్కడ ఎవరు కూర్చున్నారు? ఇక్కడ అనన్య. అనన్యకు రెండో వైపు కుడి స్థానంలో రోమా ఉంది, కాబట్టి ఇక్కడ అనన్య ఫిక్స్. మన ఆన్సర్ ఏం కావాలి? దీపాకి ఎడం వైపున ఎవరు ఉన్నారు? సో దీపాకి ఎడం వైపు ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్, ఈ మూడిట్లలో. ఓకే. జయకు ఎడం వైపున రెండో స్థానంలో దీప ఉంది. ఇక్కడ జయకు ఎడం వైపున రెండో స్థానంలో దీప ఉంది. ఓకే. సో ఈ విధంగా దీప వచ్చేసింది. అయితే దీపకు ఎడం వైపున ఎవరు ఉన్నారు? సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ పాసిబిలిటీ ఉందా? లేదు. సో ఇక్కడ పెడితే ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా. సో ఇక్కడ జయ, రోమా పక్కన ఇక్కడ దీప. ఓకే. దీపాకి ఎడం వైపు ఎవరున్నారు? దీపాకి ఎడం వైపు అంటే పైకి వెళ్ళాలి. ఎవరున్నారు ఇక్కడ? అనన్య. ఏ అంటే అనన్య. ఆప్షన్ బి ఎవర్ ఆన్సర్. ఓకే. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్, దివిజ్, పాలక్, రవనీత్, సెజల్, తర్పణ్ టేబుల్ మధ్యలో వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. ఎంతమంది? 5. 1 2 3 4 5. ఓకే. పాలక్ మాత్రమే రవనీత్ మరియు తర్పణ్ మధ్యలో కూర్చున్నాడు. సో పాలక్ అంట ఎవరి మధ్య? రవనీత్ మరియు తర్పణ్ మధ్యలో కూర్చున్నాడు. అంటే ఇట్లయినా కావచ్చు. ఈ 2 కండిషన్స్ లో ఏదో ఒకటి అవుతుంది. తర్పణ్ సెజల్ కుడివైపున రెండో స్థానంలో ఉన్నాడు. తర్పణ్ అంట సెజల్కు కుడివైపు రెండో స్థానం, అంటే ఇది పాసిబిలిటీ లేదు. ఇది సెజల్కి తర్పణ్ కుడివైపు రెండో స్థానంలో ఉన్నాడు. అంతేగా, ఇది కుడివైపే కదా, మన యొక్క కుడివైపే కదా, వాళ్ళ మధ్యలో కూర్చొని చూస్తున్నారు కాబట్టి. ఓకే. సో ఇక్కడ మొత్తం మనకు ఉన్నటువంటి 5 మొత్తం ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి? ఎస్ అంటే దివిజ్ ఒక్కడే మనకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి దివిజ్ ఇక్కడ పెట్టేద్దాము. సో క్వశ్చన్ ఏంటిది? తర్పణ్కి ఎడం వైపు ఎవరు కూర్చున్నారు? సో తర్పణ్కి ఎడం వైపు ఎవరు కూర్చున్నారు? దివిజ్. సో దివిజ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో దీన్నే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా సరే మళ్ళీ అదే వస్తుంది. ఓకే. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎట్లా వస్తుంది? ఇక్కడ దివిజ్ వస్తాడు, ఆయన తర్వాత ఇక్కడ తర్పణ్, ఇక్కడ వచ్చేసరికి మనకు పాలక్ వస్తాడు, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రవనీత్ వస్తాడు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి సెజ్. ఓకే. సెజల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 7 మిత్రులు ఉన్నారంట. ఓకే. PQRSTUV ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ ఆఫ్ టేబుల్. ఓకే. సో వీళ్ళందరూ కూడా 7 ఉన్నారు. 1 2 3 4 5 6 7. ఓకే. 7 ఉన్నారు. అందరూ లోపలికే చూస్తున్నారు కాబట్టి సేమ్ ఇక జనరల్ మెథడ్లోనే చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏమన్నాడు? ఓన్లీ ఆర్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. ఓకేనా. సో ఇక్కడ క్యూ మరియు ఎస్ మధ్య ఆర్ మాత్రమే కూర్చున్నాడు. క్యూ ఎస్ మధ్యలో ఆర్, లేదా ఎస్ ఆర్ క్యూ. ఓకే. పివి మధ్య టీ మాత్రమే కూర్చున్నాడు, అంటే పిటివి లేదా విటిపి, వీటిలో ఏదో ఒకటి. క్యూకి కుడివైపున పి మూడో స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా. క్యూ తీసుకుంటే క్యూకి కుడివైపున మూడో స్థానంలో బి ఉన్నాడు. అంటే క్యూ తీసుకుంటే కుడివైపున మూడో స్థానంలో బి ఉన్నాడు. ఓకే. యూకి ఎడం వైపున బి మూడో స్థానంలో ఉన్నాడు. అంటే యూకి ఎడం వైపున
క్యూ తీసుకుంటే ఎడం వైపున 3వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆర్కి తక్షణమే కుడివైపు ఎవరు కూర్చున్నారు? ఓకే. సో అయితే ఎస్ కానీ, లేకపోతే ఇక్కడ చూడండి ఆర్కి తక్షణమే కుడివైపు ఎవరు కూర్చున్నారు? ఆర్ ఇక్కడ చూడండి, ఆర్ పక్కన ఎస్ ఉంది, ఆర్ పక్కన క్యూ ఉంది. క్యూ ఉంది ఆప్షన్స్ ఎలా లేదు, ఏముంది ఎస్ ఉంది. సో ఇదే ఆన్సర్. ఫస్ట్ లైన్ తోటి ఆన్సర్ అయిపోద్ది. మన డయాగ్రామ్ ఇదంతా గీయాల్సిన పని కూడా ఉండదు. ఇదే మనకు బెనిఫిట్ అయ్యేది. ఎప్పుడు సబ్జెక్ట్ పైన బాగా గ్రిప్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఒక్క లైన్ తోటి అయిపోయింది. ఈ ఒక్క లైన్ తోటి అయిపోయింది క్వశ్చన్ అంతా. అందుకే మనం టైం వేస్ట్ చేసేది ఇక్కడని ఈ డయాగ్రామ్ గీసుకోవడానికి, దీన్ని మొత్తం చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం అడిగిండు? బి యొక్క ఎడం వైపు 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? బి యొక్క ఎడం వైపు 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఓకే, ఈ డేటా తెలవాలి. సరే, ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ 8 మంది ఉన్నారు. నలుగురు 4 మూలలో కూర్చుంటే మిగిలిన నలుగురు టేబుల్ మధ్యలో కూర్చున్నారు. ఓకే. ఏసీ ఇద్దరు వ్యతిరేక మూలలో కూర్చున్నారు. ఓకే, ఏసీ ఇద్దరు వ్యతిరేకంగా ఉన్నారు, దాంతోపాటు మూలలో కూడా కూర్చున్నారు. ఓకే. సో ఇక్కడ ఏ కూర్చుంటే ఇక్కడ సి కూర్చుంటే అనుకుందాం. ఆపోజిట్ గా ఉన్నారు అండ్ ఎదురుగా, అండ్ వాళ్ళందరూ కూడా మధ్యలోకి చూస్తున్నారు కాబట్టి ఓకే, మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇటు చూస్తుంటే ఇది ఇటు చూస్తుంది. ఓకే, ఇద్దరు స్థానాలు ఫిక్స్ అయిపోయింది. ఎఫ్ మరియు డీలు వ్యతిరేక మూలలో కూర్చున్నారు. ఎఫ్ మరియు డీలు. అండ్ జి మాత్రమే ఏ మరియు ఎఫ్ మధ్యలో ఉన్నది. సో ఏ మరియు ఏఎఫ్ ఇక్కడనైనా రావచ్చు, ఏఎఫ్ ఇక్కడనైనా రావచ్చు. ఓకే. అండ్ బి మాత్రమే ఏడి మధ్యలో కూర్చుంది. సో ఏ డి మధ్యలో బి, ఇక్కడ ఏ ఉంది, ఒకవేళ ఇక్కడ డి పెడితే ఇక్కడ డి వస్తుంది. ఓకే. జి మాత్రమే ఏ మరియు ఎఫ్ మధ్య ఉంటుంది. సో ఏ మరియు ఎఫ్ మధ్యలో జి వస్తుంది. ఓకే. నెక్స్ట్ సి యొక్క తక్షణం ఎడవైపున హెచ్ ఉంటుంది. సో సి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ హెచ్ అనుకుందాం. ఓకే, హెచ్ ఇక్కడ ఉంటుంది. ఎఫ్ మరియు ఈ తక్షణం కుడి వైపున ఉంటారు. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఎఫ్ఈ ఈ యొక్క కుడి వైపున ఎఫ్. ఓకే. మరియు హెచ్ డి యొక్క కుడి వైపున రెండోది, మరియు సి యొక్క ఎడం వైపు డి అనేది ఈ యొక్క ఎడం వైపు మూడోది, బి యొక్క ఎడం వైపు. ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఈ మొత్తం డేటాను కనుక తీసుకుంటే, సో మనకి ఇక్కడ హెచ్ ఈ యొక్క డేటా మనం ఇక్కడ తీసుకుంటే దెన్ ఇక్కడ మనకు ఎఫ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డి తీసుకుంటేనే ఈ యొక్క ఎడం వైపు మూడోది, ఇక్కడ 1 2 3 ఇక్కడనే సెట్ అవుతుంది, ఇట్లనే సెట్ అవుతుంది. ఏకి మరియు ఎఫ్ కు మధ్య ఇక్కడ జీ వస్తుంది, అండ్ ఏకి డికి మధ్య బి వస్తుంది. ఓకే, మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది బి యొక్క ఎడం వైపు. బి యొక్క ఎడం వైపు రెండోది, 1 2 ఇక్కడ ఎవరున్నారు? జీ. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పీక్యూఆర్ఎస్టీ. ఓకేనా, ఈ 5గురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు ఉత్తరం వైపు ఎదురుగా ఒక సరళ రేఖలో కూర్చున్నారు. అండ్ ఎస్ అనేది పి మరియు ఆర్ రెండింటికి సమీప పొరుగు వ్యక్తి, అంటే పిఎస్ఆర్. ఓకే. సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ వస్తుంది. అండ్ ఆర్ అనేది ఎస్ మరియు క్యూ రెండింటికి సమీప పొరుగు, సమీపం. సో ఆర్ అనేది ఎస్ ఉండాలంట, అండ్ అనేది క్యూ ఉండాలి. ఆర్ అంటే ఎస్ అంటే ఇక్కడ క్యూ పెట్టుకుంటే ఇది సెట్ అవుతుంది కదా. ఓకే. క్యూ అనేది ఆర్ మరియు టీ రెండింటికి సమీప పొరుగు. సో క్యూ అనేది ఆర్ మరియు టీకి సమీపంగా పొరుగు, అంటే పక్క పక్కనే. సో క్యూ యొక్క సమీప పొరుగు ఎవరు? క్యూ యొక్క పక్కన ఎవరు ఉన్నారు? ఇక్కడ ఆర్ ఉన్నారు, ఇక్కడ టీ ఉన్నారు. ఆర్ టీ. ఆప్షన్ టీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ టీ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంత ఈజీ కూడా అయిపోతుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ పి ఎస్ ఆర్ క్యూ టీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిడిఎఫ్ వేర్ 6 ఫ్రెండ్స్ ప్లేయింగ్ గేమ్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ 6 ఉన్నారు. 1 2 3 4 5 6. ఓకే. దే వేర్ స్టాండింగ్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. ఓకే, వాళ్ళందరూ మధ్యలో చూస్తున్నారు. ఓకే. ఈ ఏకు తక్షణ ఎడం వైపు నిలబడి ఉన్నాడు. ఓకేనా. సో ఈ అంట ఏకి తక్షణ ఎడం వైపు నిలబడి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనుకుంటే ఇక్కడ ఈ పెట్టేసుకుందాం, ఎందుకంటే టేబుల్ కదా, ఎటు జిప్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఎఫ్ యొక్క ఎడం వైపున 2వ స్థానంలో సి ఉన్నాడు, అంటే ఎఫ్ యొక్క ఎడం వైపున 2వ స్థానంలో సి ఉన్నాడు. ఓకే. డి మరియు ఏ మధ్య సరిగ్గా 2 వ్యక్తులు ఉన్నారు. సో డి 2 వ్యక్తులు అంటే ఇక్కడ నుంచి చూసిన ఇద్దరు, ఇక్కడ నుంచి చూసిన ఇద్దరు. డి ఇక్కడికి వచ్చేసింది. ఓకే. బి అనేది ఏ యొక్క తక్షణం కుడివైపున అది. సో ఏ యొక్క తక్షణం కుడివైపున ఎవరు ఉన్నారు? బి ఉన్నారు. ఓకే. ఎఫ్ యొక్క తక్షణం కుడివైపున ఏ స్నేహితున్నాడు? ఎఫ్ యొక్క తక్షణం కుడివైపు ఎఫ్ ఇక్కడ ఎవరు ఉన్నారు? సో
సేమ్ ఇదే స్ట్రక్చర్ని కనుక ఇక్కడ తీసుకెళ్తే మధ్యలో ఒకటి రావాలి, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ సి పెట్టేసుకుని ఇక్కడ ఎఫ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఎఫ్కి ఇమీడియట్గా ఇక్కడ ఎవరు ఉన్నారు, ఈ కదా ఉన్నది. సో ఈ కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే క్యాన్సలేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఏ బి, ఇక్కడ ఇది ఏ వెళ్ళిపోతుంది అట్లా తీసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఒక స్ట్రక్చర్ వచ్చేస్తుంది తక్కువ టైంలోని. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయో, వాటన్నిటిని మొత్తం దగ్గర చేస్తే కానీ మనకు ఆన్సర్స్ అయితే కనిపిస్తారు. ఓకే, సో ఇక్కడ కూడా 8 మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంట, ఒక స్క్వేర్ టేబుల్లో ఉన్నారంట. ఓకే, ఒక పెద్ద స్క్వేర్ తీసేసుకుందాము. ఓకే, 5 6 7 8. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం డేటా చేద్దాము. అందరూ టేబుల్ మధ్యలో చూస్తున్నారు కాబట్టి ఓకే. సూర్య దుర్గ కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. దుర్గకు కుడివైపున 3వ స్థానంలో సూర్య కూర్చున్నాడు. అండ్ కృతి మరియు దుర్గల మధ్య తాహిర మాత్రమే కూర్చుంది. ఓకేనా, సో కృతి దుర్గల మధ్య తాహిరి, సో ఇట్లయినా ఉండొచ్చు, డి టి కే ఇట్లయినా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మానసి దుర్గకు ఎడం వైపున ఉండదు, దుర్గకు ఎడం వైపు రెండోది మానసి. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పాసిబిలిటీ ఉందా, ఇక్కడ రెండోది ఇది పాసిబిలిటీ లేదా అంటే ఇది ఇక్కడ టీ ఇక్కడ కే. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంది, తాహిరికి ఎడం వైపు 3వ స్థానంలో ఉంది ఎవరు. సో తాహిరికి 1 2 3 3వ స్థానంలో ఎవరున్నారండి, మానసి కదా. సో మానసి అంటే ఆన్సర్ ఇదే, మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడనే అయిపోయింది. మిగిలిన ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మనం ఎగ్జామ్ కాదు ఇది ఇప్పుడు రాస్తుంది, క్వశ్చన్ సాల్వింగ్ కాబట్టి. ఓకే, సో మానసి దుర్గకి ఎడం వైపు ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు. అండ్ సూర్య యోషిత మధ్య వృత్తి మాత్రమే కూర్చుంది. ఓకే, సూర్య అండ్ ఇక్కడ ఈ యొక్క డేటా తీసుకుంటే ఇక్కడ మనకు వృత్తి కూర్చుంటే ఇక్కడ యోషిత వచ్చేసింది. యోషిత అహానాకు ఎడం వైపు 2వ స్థానంలో ఉంది. యోషిత అనేది అహానాకు ఎడం వైపు 2వ స్థానంలో కూర్చుంది. ఓకే, మానసికి ఎడం వైపున కృతి, మానసికి ఎడం వైపు 2వ స్థానంలో వృత్తి ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక వీటన్నిటిని తీసుకెళ్ళి ఇదంతా వచ్చేసిందిగా ఎడబెట్టేద్దాం. సో ఇక్కడ ఏ ఉంది కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కని అహని తర్వాత నెక్స్ట్ ఈ యొక్క డేటా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ దుర్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ దుర్గా తర్వాత ఇక్కడ మనకు తాహిరా తర్వాత ఇక్కడ కృతి తర్వాత ఇక్కడ మనకు సూర్య ఆపోజిట్, ఏకి ఆపోజిట్ సూర్య వస్తాడు. ఇక్కడ వృత్తి తర్వాత ఇక్కడ యోషిత తర్వాత మానసి. ఇట్లయితేనే మనకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇది బేసిక్ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్, దాంతోపాటు మీకు జస్ట్ ఐడియా ఉండాలని ఇందులో తక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ వీడియోస్ కానీ రప్ప అయిపోతుంది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్ అండి. ఇప్పటివరకు మనం దాదాపుగా ఒక 2 to 3 మోడల్స్ అయితే కవర్ చేసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్లో, సర్క్యులర్లో, తర్వాత ఈ యొక్క స్క్వేర్స్లో. అండ్ ఇది వచ్చేసరికి ఇది అక్కడ కౌంటింగ్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, కౌంటింగ్. ఈ ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి మోడల్స్ అర్థమైనాయా, తర్వాత అంతా వీటికి రిప్లికానే మిగిలిందంతా కూడా. ఉత్తరం వైపు ఎదురుగా ఒక వరుసలో కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎంతమంది అనేది తెలియదు, మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్యను మనం కనిపెట్టాలి. ఎఫ్ మరియు యు మధ్య కేవలం 8 మంది మాత్రమే కూర్చున్నారు. అంటే ఎఫ్ తీసుకుంటే ఈ మధ్యలో ఇక్కడ యు ఉంటే ఇక్కడ 7 ఉన్నారు. ఓకేనా, అండ్ వరుస యొక్క ఒక చివరలో ఎఫ్ ఉంది. ఓకేనా, అది లెఫ్ట్ సైడ్ అని కావచ్చు, రైట్ సైడ్ అని కావచ్చు. అంటే ఎఫ్ ఇట్లైనా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో ఈ విధంగా అయినా హెచ్ మరియు యు మధ్య కేవలం 9 మంది మాత్రమే కూర్చున్నారు. సో ఇక్కడ హెచ్ పెట్టేసుకుంటే ఇక్కడ 9 మంది. ఈ మరియు హెచ్ మధ్య 12 మంది మాత్రమే కూర్చున్నారు. సో ఈ ఇక్కడ 12 ఈ కుడి చివరలో ఉంది, ఓకే ఇదే ఆర్డర్, కుడి చివర. ఓకే, ఈ ఆర్డర్లో ఉంటే హెచ్. ఓకేనా, ఇక్కడ దా చేసినాం కదా, ఇదంతా ఏంటిదండి, ఇదంతా టైం వేస్ట్. ఓకేనా, ఇదంతా కూడా టైం వేస్ట్. సో ఇక్కడ చూడండి ఈ యొక్క పాయింట్ తెలిస్తే కథం అయిపోయినట్టే. మీ అందరికి కూడా ర్యాంకింగ్ తెలుసు కదా. ఓకేనా, ర్యాంకింగ్ ఫార్ములా ఏంటిది, m+n-1. ఇగో ఆ ఫార్ములా పైన ఈ క్వశ్చన్ రెడీ అయింది. హెచ్ ఎడమ నుంచి 19వ స్థానంలో, కుడి చివరి నుంచి 14వ స్థానంలో, -1 చేస్తే ఎంత, 19 14 ఎంత, 33 -1 దాని ఈక్వల్స్ టు 32. మొత్తం ఎంతమంది ఉన్నారు, 32 మంది ఉన్నారు. అంతే, మిగిలిందంతా అవసరం లేదు. ఎగ్జామ్లో మనం చేసే మిస్టేక్సే ఇవి. ఓకేనా, సో ఎంతమంది కూర్చున్నారు, ఒక పర్టికులర్ పర్సన్ ఎడమ సైడ్ నుంచి 19వ ప్లేస్లో, కుడివైపు నుంచి 14వ ప్లేస్లో ఉన్నాడు కదా, మిగతానే మనకి యొక్క ఆన్సర్ చెప్పేస్తాడు. మిగిలిందంతా దేనికన్నా టైం వేస్ట్. ఓకే, మరి మనం చేసింది కరెక్టా కాదా, పైన ఇచ్చినటువంటి ప్రొసీజర్ ప్రకారం చూద్దాం. 1 7 1, ఎందుకంటే వీళ్ళని కూడా కౌంట్ చేయాలి కదా. 9 + 1 + 12 + 1.
సో ఇక్కడ చూడండి 7 1 8, 9 1 10, ఇక్కడికి ఎంత 18, 19, 20, 20 10, 20 10 30, 30 ప్లస్ 2 32, మళ్ళీ అదే వచ్చింది కదా అట్లా. ఓకే, సో ఇట్లయినా చేయొచ్చు, లేదంటే మైండ్ రీడింగ్ చేస్తే ఇంకా బెటర్గా వచ్చేస్తుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ చేయాలనే ఈ విధంగా చెప్పినాం. ఓకేనా, సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం చేద్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇట్లా రాకెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదాము. కాకపోతే ఆ స్పీడ్లో వెళ్ళిపోతే మళ్ళీ మీకు అర్థం కాదు, సార్ నాకు క్వశ్చన్స్ అర్థం కావట్లేవు అనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, అర్థం కావట్లేవు అనే కామెంట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మీకు ఫస్ట్ ఒక టచ్ ఇచ్చేసిన. సో స్టార్టింగ్లో ఇచ్చినటువంటి ఇమేజెస్ అన్ని కూడా వీడియో పాజ్ చేసి చదువుకోండి. ఆల్రెడీ డైరెక్షన్స్ దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇక్కడ స్మూత్గా వెళ్ళిపోయినాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచే మీకు ఆ యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా లభించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క సివిట్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది, డోంట్ మిస్ ఇట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నెడతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.